హలో పేరెంట్స్, మీ పిల్లలు ఎప్పుడు ఫోన్లో మునిగిపోతున్నారని కంప్లైంట్ చేయకుండా అసలు ఈ డిజిటల్ ప్రపంచంలో వాళ్ళని అందులో నుంచి ఎలా కాపాడాలో తెలుసుకుందాం. ఇప్పుడు పిల్లలు రెండు ప్రపంచాల్లో పెరుగుతున్నారు. ఒకటి రియల్ వరల్డ్, రెండోది డిజిటల్ వరల్డ్. సో మరి ఆ రెండు ప్రపంచాలే వాళ్ళ పర్సనాలిటీని, ఎమోషన్స్ని, అలవాట్లని షేప్ చేస్తున్నాయి. సో మనం దాని పట్ల కొంచెం అవగాహన కలిగి ఉండి వాళ్ళని కంట్రోల్ చేయడం కాకుండా వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఈ డిజిటల్ వరల్డ్లోంచి ఏ ఎమోషన్కి తగ్గట్టయినా ఎలా రియాక్ట్ అవ్వాలో, పరిస్థితులకు తగ్గట్టు ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం 3 పవర్ఫుల్ టిప్స్ తోటి. ఫస్ట్ వన్, టీచ్ ఎమోషనల్ వొకాబులరీ. అంటే వాళ్ళకి బోర్ కొట్టినప్పుడు వెంటనే ఫోన్ తీసేసుకోకుండా వాళ్ళకి ఏమనిపిస్తుందో, వాళ్ళకి ఆకలేసినా, ఒంటరిగా అనిపించినా, ఏదైనా స్ట్రెస్లో ఉన్న వెంటనే ఫోన్కి అతుక్కుపోతారు. అలా కాకుండా ఆకలేసినప్పుడు, బోర్ కొట్టినప్పుడు ఆ ఫీలింగ్ని బయటకి ఎక్స్ప్రెస్ చేయడం నేర్పిస్తే, వెర్బల్గా వాళ్ళు కనుక ఎక్స్ప్రెసివ్గా ఉంటే ఈ ఫోన్కి దూరంగా ఉంటారనమాట. సో ఎక్స్ప్రెషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. రెండవది 10 మినిట్స్ సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ టైమ్. ఫోన్స్ లేకుండా, టీవీ లేకుండా, ఎటువంటివి లేకుండా మీ పిల్లలతో మీరు 10 మినిట్స్ కరెక్ట్గా టైం స్పెండ్ చేయగలిగితే, మీరు వాళ్ళకి ఆ ఎమోషనల్ సేఫ్టీని ఇవ్వగలిగితే, వాళ్ళు ఖచ్చితంగా మీతో ఓపెన్ అయ్యి బాండింగ్ పెంచుకొని డిజిటల్ స్క్రీన్కి దూరంగా ఉంటారు. బికమ్ ఏ డిజిటల్ రోల్ మోడల్. మీ పిల్లలు మీ బిహేవియర్ని కాపీ చేస్తారు, మీ సలహాలని కాదు. సో మీరు స్ట్రెస్ వచ్చినప్పుడు గంటలు గంటలు ఫోన్ స్క్రోల్ చేస్తూ వాళ్ళకి కనపడకుండా, మీరు వాకింగ్ చేస్తూనో, ఎవరితోనో మాట్లాడుతూనో, లేదా ఒక బ్రేక్ తీసుకుని రిలాక్స్ అయ్యి మీ పనులు మీరు మునిగిపోతే వాళ్ళు సేమ్ అదే కాపీ చేస్తారనమాట. సో వాళ్ళకి ఒక డిజిటల్ రోల్ మోడల్ లాగా మీరు కనిపించాలి. ఈజీగా మిమ్మల్ని ఫాలో అవుతారు వాళ్ళప్పుడు. సో ఈ పేరెంటింగ్ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి. ఇంకా మోర్ కంటెంట్ కోసం. థ్యాంక్ యూ.